ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. విశాఖపట్నంలోని అరకు రోడ్డులో ఉన్నటువంటి కొండ చర్యలు జారిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలియగానే అధికారులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని కొండరాళ్లను తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే 4 రోజులుగా భారీ వర్షం పడుతుండటంతో అరకు ఘాట్ రోడ్ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కొండలపై నుంచి ఎక్కడ పడితే అక్కడ మట్టి పెళ్లలు, కొండ చర్యలు విరిగి రహదారిపై పడడంతో ఇప్పటికే ఘాట్ రోడ్లో వాహనాలు నిషేధం చేశారు అధికారులు. మరోవైపు గోపాలపట్నం, రామకృష్ణనగర్లో కొండవాలు ప్రాంతం రిటైనింగ్ వాల్ వర్షాలకు కూలిపోయింది. ఇల్లు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండడంతో 10 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనా ప్రాంతాన్ని ఎమ్మెల్యే గన్నబాబు పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి ఘాట్ రోడ్ల వర్షాలకి అల్లూరు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. అరకు ఘాట్ రోడ్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు పడి ట్రాఫిక్ అంతరాయం అయితే కలుగుతోంది. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతోంది. భారీ వర్షం కారణంగా విశాఖ నుండి అరకు ఘాట్ రోడ్డు బస్సులన్నీ రద్దు చేస్తూ ఉన్నారు. మడగాళ్ళలో భారీ వర్షం అయితే నమోదవుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి భారీ వర్షం అయితే కురుస్తున్న నేపథ్యంలో అనంతగిరి, డుమ్రిగూడ మండలంలో భారీ వర్షం అయితే నమోదవుతుంది. అక్కడ అరకు ఘాట్ రోడ్ లో శివలింగపురం దగ్గర గత రాత్రి 2-3 గంటల మధ్యలో కొండ చెట్లు పడి ఒక ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. అలానే అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారిపై కూడా కొండ చర్యలు అయితే విరుచుకుపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఘాట్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. అలానే గోపాలపట్నంలో కూడా కొండ చర్యలు విరుచుకుపడి కొన్ని ఇళ్ళు అయితే ధ్వంసమైనట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అయితే అందుతూ ఉంది. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షం అయితే నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ఏదైతే గోపాలపట్నంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరుచుకుపడి ఇల్లు ధ్వంసయ్యాయో అక్కడికి ఎమ్మెల్యే గణబాబు కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నియమిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి నిత్యావసర సరుకులు అన్ని కూడా అందజేయడం జరిగింది. అలాగే ఏదైతే అరకు ఘాట్ రోడ్ అంతా కూడా నిర్మానుషంగా ఉందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి భారీ వర్షపాతం నమోదంతో కొండ చర్యలు విరుచుకుపడి అక్కడ రహదారులపై విరుచుకుపడటంతో కొండ చర్యలు విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్నట్టు వాహనదారులు ఎవరు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు అయితే చేపట్టారు. కొండ చర్యలు ఇప్పటికే క్లీన్ చేసే పరిస్థితిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చేపట్టడం జరిగింది. వాహనదారులకు ఎటువంటి ఆటంకం జరగకుండా ఇప్పటికే వాహనదారులందరినీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దూర ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. శివ, అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ ని అధికారులంతా దగ్గరుండి సమన్వయం చేసుకుని గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఎక్కడ ఉన్నారు, వారంతా కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే 3 జిల్లాలకి ఒకే మంత్రి, హోమ్ మినిస్టర్ అనిత, ఆమె ప్రస్తుతం విజయవాడలో సమీక్షిస్తూ ఉన్నారు. అటు విజయవాడలో కూడా భారీ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక మంత్రులు ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న ఏకైక మంత్రి హోమ్ మినిస్టర్ అనిత విజయవాడలో ఉండి అక్కడి నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ప్రజలైతే చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మా పరిస్థితి ఇలా ఉన్న కనీసం ఏ ఎమ్మెల్యే, మంత్రి కూడా కనీసం వచ్చి మా బాగోగులు చూడట్లేదు అంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకి కనీసం ఎవరో కూడా మా వద్దకు వచ్చి మమ్మల్ని పలకరించింది కూడా లేదు అంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయట్లేదు అంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే నేవీ అధికారులు అయితే సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఏజెన్సీలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఏజెన్సీలో కూడా కొంత కొండ చర్యలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వాగులు వంకలు పొంగి ప్రవహించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రతిసారి ఏజెన్సీ కొంత నిర్లక్ష్యానికి గురవుతుంది కదా.
ఎస్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఏదైతే అరకు పాడేరులో స్థానిక ఎమ్మెల్యేలు వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కనీసం అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా ఎవరో కూడా మమ్మల్ని వచ్చి కనీసం ఉన్నటువంటి కనీస జాగ్రత్తలు కూడా సూచించలేదు, ముందస్తుగా కనీసం సూచనలు కూడా చేయలేదు అంటూ కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కనీసం ఇలాంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో కూడా తమని కనీసం ఆదుకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ ఎన్డీఏ కూటమికి సంబంధించి ముందుగా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అలానే న్యాయ అధికారులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా కొన్ని సురక్షిత ప్రాంతాలకైతే కొంతమందిని అయితే తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ హెలికాప్టర్ తో ఏదైతే సహాయ చర్యలు చేపట్టారో అవి కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. వాతావరణంలో మార్పులు సహకరించట్లేదు అంటూ కూడా నావీ అధికారులు అయితే ఇప్పటికే వెనుజరగడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అయితే సమకూర్చి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూసారా మీరు ఎలాగా ఉంటాయి దాని మీద బేసి